పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే మాట నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇక్కడ చైర్మన్ గా, ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేసిన సోదరులు సమీపతి యాదవ్ గారికి, అలాగే పిఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పగడాల రమణ గారికి, అలాగే వైస్ చైర్మన్లకు, ఏం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్లకి, సభ్యులకి, పిఎస్సి వైస్ చైర్మన్ కి, సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని నమ్ముకున్న వాళ్ళకి పదవులు, జగన్ గారిని నమ్ముకున్న వాళ్ళకి జగన్ నమ్ముకు జైల్లో, పవన్ నమ్ముకుంటే పదవులు, జగన్ నమ్ముకుంటే జైల్లో. ఈ విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా మంచి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇక్కడ రైతులకు మన 7,000 రూపాయలు ఇచ్చి అందరూ రైతు సోదరులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో మనస్ఫూర్తిగా ట్రాక్టర్ ర్యాలీ చేసి తన సంతోషాన్ని తెలియజేశారు. అలాగే మహిళలకు మన ఉచిత బస్సును మన ఎన్డీఏ ప్రభుత్వం అందించి మహిళా సోదరి మనందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరిగేదానికి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే స్కూల్ చదువుకునే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం పిల్లలందరికీ కూడా వాళ్ళకు విద్య చదువుకోవడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే వికలాంగుల వైపు నిలబడ్డ ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. మంచి చేసే ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు ఒక పక్క ప్రపంచ దేశాల్లోనే ఈరోజు ఒక గుర్తింపబడిన సిటీగా, ఇంటర్నేషనల్ సిటీగా, ఆ రోజుల్లో విజన్ 2020 అని హైదరాబాద్ ను నిర్మించిన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అమరావతి కూడా ప్రపంచ దేశాలు సాటిగా నిలబడాలని ఆలోచిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన్యంలో వెళ్ళాలంటే, అక్కడికి వెళ్ళాలంటే ఏ నాయకుడు భయపడే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ మన్యంలో ఉన్న ఆ యొక్క గిరిజనులకు రోడ్లు వేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే వాళ్ళకు దుప్పట్లు అయితే, చెప్పులు అయితే, ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పేద ప్రజలకు అండగా నిలబడుతున్నారు, సంస్కరణలకు ముందుకెళ్తున్నారు. ఇటువంటి అభివృద్ధి వైపు నడిపించే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అయితే, ఆశయంతో వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు ప్రజాపాలన ఎన్డీఏ ప్రభుత్వంలో అందరికీ కూడా మంచి జరిగే విధంగా ఉంటుందని, రాబో రోజుల్లో అన్ని మంచి రోజులని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై ఎన్డీఏ, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ గారు. థ్యాంక్ యూ. జై హింద్.